ఆయన ఆ శవం కాదాయన, సజీవుడైన వారిని మీరెందుకు మృతులలో వెతుకుచున్నారని చెప్పబడిన ప్రపంచంలో ఏకైక వ్యక్తి మహాచక్రవర్తి నా యేసుక్రీస్తు. ఇంకోటి ఎవడైనా అలాంటి వాడు ఉన్నాడేమో చూపెట్టు, నీకన్నా దమ్ము ఉంటే చూపెట్టు. ఎవడో లేడు అలాగా చరిత్రలో. ఏదైనా కొట్టు కదరా చూపిస్తే చూపించుకోవాలి తప్ప చరిత్రలో ఎక్కడ అలాంటి వాడు కానరాడు బిడ్డ. అది పవర్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్. నువ్వు రోగివయ్యాక స్పెషల్గా మందు కట్టు కనిపెట్టబడాల్సిన అవసరత లేదు. నువ్వు రోగివి కాకమునుపే నీకోసం మందు సిద్ధం చేసి ఉంచాడు. దాట్ ఈస్ ద పవర్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్ బ్లడ్. ఒకవేళ యేసు ప్రభు గురించి ఆయన తప్పుడు కోతలు కుయ్యాలనుకుంటే, నేను ఎప్పటి నుంచో అడుగుతున్నానండి ఇదే ప్రశ్న, యేసు ప్రభు గురించి తప్పుడు మాటలు మాట్లాడాలని ఎవరైనా అనుకుంటే ఆయనలో పాపాన్ని చూపించి మాట్లాడండి. మీకు ఏమైనా దమ్ముంటే మాట్లాడండి. ఆయనలో పాపాన్ని చూపించి పుస్తకాలు ముందేసుకుని కూర్చున్నాం, కానీ ఆయనలో పాపం చూపించగలిగే మగాడు ఇంతవరకు పుట్టలేదు. ఇప్పుడేంటి, ఆయన బతుకున్నప్పుడే ఎవడో లేడు. నాలో పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపించగలడని అడిగిన ఏకైక మహావీరుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు. ఆ దమ్ము ఉండాలి పరిశుద్ధుడికి, రక్షకుడికి ఆ మాత్రం దమ్ము ఉండాలి. పాపిని రక్షిస్తాను అని వచ్చాడంటే తాను పాపై ఉండకూడదు. ఆ దమ్మున్నోడే రావాలి. ఆ దమ్ము నా యేసుక్రీస్తులో టన్నులు గుర్తుంది. మరి ఇప్పుడు మాట్లాడితే శవం 3 మేకులు పీక్కోలేకపోయాడు, ఆ శవాన్ని పూజిస్తున్నారు ఇల్లు అంటే. ఆయన శవం కాదు, ఆయన 3వ దినాన్ని తిరిగి లేచాడు. నువ్వు శవం అంటావు అలాగా? ఈ శవం ఎలా అయ్యాడు ఆయన? ఇప్పుడు సజీవుడై తిరిగి లేచాడు. దానికి ఒక పెద్ద టాపిక్ ఉంది. పాట కూడా రాశాను, మానవ దేహాలకు ఉంది మహిమ రూపం అని ఒక పాట కూడా రాశాను దాని మీద. ఆయన ఆ శవం కాదు, ఆయన సజీవుడైన వారిని మీరెందుకు మృతులలో వెతుకుచున్నారని చెప్పబడిన ప్రపంచంలో ఏకైక వ్యక్తి మహాచక్రవర్తి నా యేసుక్రీస్తు. ఇంకోటి ఎవడైనా అలాంటి వాడు ఉన్నాడేమో చూపెట్టు, నీకన్నా దమ్ము ఉంటే చూపెట్టు. ఎవడో లేడు అలాగా చరిత్రలో. ఏదైనా కొట్టు కదరా చూపిస్తే చూపించుకోవాలి తప్ప చరిత్రలో ఎక్కడ అలాంటి వాడు కానరాడు బిడ్డ. అది పవర్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్. ఆయన శవం కాదు, ఆయన మృతులలో నుండి లేచిన మొట్టమొదటి మహాశక్తి సంపన్నుడు. ఎలా లేవగలిగాడు? మృతులలో నుండి 3వ దినాన మృత్యుంజయుడే ఎలా లేవగలిగాడంటే, పాపం లేదు, మరణం ఆయన మీద అధికారం కలిగి లేదు. సో మరణానికి ఆయన మీద అధికారం లేదు కాబట్టి, ఆబ్వియస్లీ పాపానికి అధికారం లేదు కాబట్టి 3వ దినాన మృత్యుంజయుడై తిరిగి లేచాడు. అయితే ఇప్పుడు చాలామంది అడుగుతున్న ప్రశ్న ఏంటి? ఆ ప్రశ్న ఏమండి, అంత బాగానే ఉంది కానండి, మనం తింటే మన కడుపు నిండుద్దండి. ఎప్పుడో 2000 సంవత్సరాల కిందట చచ్చిపోయినోడు ఇప్పుడున్న నిన్ను ఎలా రక్షించగలడు? ఆయన ముందు చచ్చిపోతే నువ్వు తర్వాత పాపం చేసావు కదా, అంతే కదా. ముందు ఆయన చచ్చిపోయాడు, నువ్వు పాపం ఎప్పుడు చేసావు? 2023లో చేసావు. ఆయన ఎప్పుడు చచ్చిపోయాడు? 1వ సంవత్సరంలో చచ్చిపోయాడు. ఇప్పుడు 2023లో పాపం చేసినోడు కోసం 1వ సంవత్సరంలో చచ్చిపోవడం ఇంతకంటే దరిద్రం ఏదైనా ఉంటుందా అండి? ఇంతకంటే పిచ్చి మాట ఏదైనా ఉంటుందా అండి అంటాడు ఒకడు. అరే నాయనా, అసలు అన్నింటికీ లాజిక్లు వెతికి ఆలోచించటం అనేది నీకు వస్తే ఇలాంటి పిచ్చి మాటలు నీకు రానే రావు. కలరాక మందు ఎప్పుడు వచ్చింది చెప్పు? కలరాక మందు ఎప్పుడు వచ్చింది? ఎప్పుడు వచ్చింది? ఇప్పుడు వచ్చిందా? ఎప్పుడు వచ్చింది? మరి దాదాపు 100 ఏళ్ళు అయిపోతుంది. ఇప్పుడు నీకు కలరా వచ్చిందనుకో, 100 ఏళ్ల కిందట కనిపెట్టిన మందు వేసుకుంటావా, లేకపోతే రేపు ఎప్పుడైనా ఇంకో కనిపెట్టబోయే మందు వేసుకుంటావా? అంటే మందు ముందు కనిపెట్టవచ్చు కదా బిడ్డ. నువ్వు పుట్టక ముందే మందు కనిపెట్టవచ్చు కదా బిడ్డ, కనిపెట్టవచ్చు బిడ్డ. మరి ఇది మందే బిడ్డ. యేసుక్రీస్తు రక్తం అనే మందు నువ్వు పుట్టక ముందే కనిపెట్టబడింది. మందు ఎప్పటికీ మందే, వైద్యం ఎప్పటికీ వైద్యమే. నువ్వు ఎప్పుడు రోగివైనా అవ్వు. నువ్వు రోగివయ్యాక స్పెషల్గా మందు కనిపెట్టబడాల్సిన అవసరత లేదు. నువ్వు రోగివి కాకమునుపే నీకోసం మందు సిద్ధం చేసి ఉంచాడు. ఇస్ ద పవర్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్ బ్లడ్. యేసు ప్రభు యొక్క రక్తం అది. సో ఒక పరిశుద్ధుడు ప్రపంచానికంతటికీ మందుగా భూలోకానికి దిగొచ్చాడు. ఇప్పుడు అనొచ్చు, సరే ఇది కూడా బాగానే ఉంది, సరే మందే ఓకే, ఆయన యందు విశ్వాసం ఉంచితే మా పాపాలు పోతాయంటావు. మరి అంతే, మరి నువ్వు నీ పాపాలు ఎలా పోతాయి చెప్పు? నువ్వు చెప్పు. నీకు లెక్క ఉందిగా, ఏదో లెక్క ఉంటుంది, ఏదో నదిలోకి వెళ్ళి మునిగితే పోతాయంటావు. అది నీ విశ్వాసమేగా. విశ్వాసమే నేను గౌరవిస్తున్నా కాదని అన్నట్ల నీ విశ్వాసం అది. సరే వెళ్ళు మునుగు, పోయా అన్నావు, ఓకే.
ఇప్పుడు అలాగే మాది విశ్వాసమే మరి. అర్థమైందా? ఇప్పుడు నువ్వేదో దేవుణ్ణి నమ్ముకుంటావు. ఎందుకు నమ్ముకున్నావు దేవుణ్ణి? నీ పాపాలు తీసేస్తాడనేగా? అవును. నీకేదో స్వర్గం ఇస్తాడనేగా? అవును. అది నీ విశ్వాసమేగా? అవును. మరి ఎవరిదైనా అదే విశ్వాసం. నువ్వు నమ్ముకున్న దేవుడి దగ్గరైనా దేవా నా పాపాన్ని క్షమించు, ఇది ఉండిలో డబ్బులు వేస్తున్నాను, లేదా తలనీలాలు సమర్పిస్తున్నాను, లేదా ఏదో పూజ చేస్తాను, హోమం చేస్తాను, ప్రార్థన చేస్తాను, నా పాపాన్ని క్షమించు. నువ్వైనా అలాగే అడగాలి, నేనైనా అదే అడగాలి. కానీ నేను అడుగుతున్నది పరిశుద్ధుడిని. నువ్వు ఎవరిని అడుగుతున్నావు చూసుకోదు, నీకు నాకు సంబంధం లేదు. అది మాత్రం నేను ధైర్యంగా చెప్తాను. ఒకవేళ యేసు ప్రభు గురించి ఆయన తప్పుడు కోతలు కుయ్యాలనుకుంటే నేను ఎప్పటి నుంచో అడుగుతున్నానండి ఇదే ప్రశ్న. యేసు ప్రభు గురించి తప్పుడు మాటలు మాట్లాడాలని ఎవరైనా అనుకుంటే ఆయనలో పాపాన్ని చూపించి మాట్లాడండి. మీకు ఏమైనా దమ్ముంటే మాట్లాడండి. ఆయనలో పాపాన్ని చూపించి పుస్తకాలు ముందేసుకుని కూర్చుందాం. కానీ ఆయనలో పాపం చూపించగలిగే మగాడు ఇంతవరకు పుట్టలేదు. ఇప్పుడేంటి, ఆయన బతుకున్నప్పుడే ఎవడో లేడు. నాలో పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపించగలడని అడిగిన ఏకైక మహావీరుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు. ఆ దమ్ము ఉండాలి పరిశుద్ధుడికి, రక్షకుడికి ఆ మాత్రం దమ్ము ఉండాలి. పాపిని రక్షిస్తాను అని వచ్చాడంటే తాను పాపై ఉండకూడదు. ఆ దమ్మున్నోడే రావాలి. ఆ దమ్ము నా యేసుక్రీస్తులో టన్నులు కొద్ది ఉంది. మరి నీకేమైనా ఉంటే చెప్పి తెచ్చుకో, మాట్లాడదాం, అప్పుడు మాట్లాడదాం. అదే ఉండదు. పైపెచ్చి ఆయన అంటాడు, మా వాడు ఒంటి నిండా బట్టలు వేసుకున్నాడు, మీ వాడు బట్టలు వేసుకోలేదు. చచ్చిపోయేటప్పుడు మాత్రమే బట్టలు వేసుకోలేదు దరిద్రుడా. మిగిలినప్పుడు ఆయన మంచి మంచి బట్టలు వేసి తిరిగాడు. ఆయన కూడా ఆయన ధవళవర్ణుడు, రత్నవర్ణుడు, 10,000 మందిలో అతికాంక్షణీయుడు. నీలాగా దిగుడు దత్తగాడు కాదు.